హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పానా. సెకండ్ డే డాడీ చికెన్ తీసుకొచ్చారు. మమ్మీకి ఓపిక లేదంట. ఇక సరే అని చెప్పి నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసిన. 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఆనియన్స్, మెంతి కూర కట్ చేస్తున్నా. నాకు కటింగ్ అంటే బాగా చిరాకు. ఏం చేస్తాం, తప్పదు, చేసుకోవాలి. చేసి పెట్టేవాళ్ళు ఉంటే మాత్రం భలే ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా అంతేనా? సరే, ఇక ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు ఉంటుంది గోస. ఒకటే వాటర్ ఐస్లోంచి కట్ చేయాలో ఐస్లోంచి వాటర్ తుడవాలో తెలియదు. సర్లే అని చెప్పి ఆనియన్స్ కట్ చేసిన. ఇక లాస్ట్లో మెంతి కూర ఉంది, కట్ చేసుకున్నా. ఇక అప్పటికి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆనియన్స్ కట్ చేసినా కదా, ఇక టక్క టక్క మధ్యలో ఆ చాకు సరిగ్గా కట్ అవ్వట్లా, చికాకు చూపిస్తుంది. సర్లే అని చెప్పి ఇక కట్ చేసిన. చూడండి, వెయిట్ చేసిన. ఇప్పుడు ఒక 4 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకుంటున్నా. కేజీ చికెన్కి 4 పెద్ద సైజు టొమాటోస్ యూస్ చేస్తాను నేనైతే. ఇక టక్క 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 కటింగ్ కొద్దిగా ఉంటున్న చేయడు తెలియదు. సరే అని చెప్పి స్టవ్ మీద కడాయి వేసి ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు, మెంతి కూర అండ్ ఆనియన్స్ అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నా. మా మమ్మీ పక్కనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. ఇదిగో నేను అటు వెళ్ళి వచ్చాను, అంతలోనే మా మమ్మీ దాంట్లో బిర్యానీ ఆకు కూడా వేసింది. తర్వాత చూడండి, దాంట్లో బిర్యానీ ఆకు కూడా కనబడుతుంది. చెప్పలేదు అనుకునేది. కలుపుతూ ఉండాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అల్లం పేస్ట్ తగినంత వేసుకొని కలుపుకోవాలి. చక్కగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకొని చికెన్ వేసుకొని బాగా కలిసిపోయేలాగా కలపండి. చికెన్ ఎంతసేపు కుక్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపేద్దాం. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. బాగా వండుతాను, బాగా తింటాను. తిని ముఖం మీద మొత్తం ఒక పింపుల్స్ వస్తుంది. ఏం చేస్తాం, తిండి ఆపలేం కదా. ఓకే, ఇప్పుడైతే 1.5 స్పూన్ తేజ కారం వేసుకుందాం. మా ఇంట్లో అయితే తేజ మిర్చి పౌడరే, 2 స్పైసీ. చూడండి, 70% అయితే చికెన్ కుక్ అయిపోయింది. మేమైతే కారం వేయకముందు ఎల్లో కలర్ ఉంటుంది కదా, అది బాగా తింటాను, నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే టొమాటోస్ వేసుకొని కాసేపు ఉడకబెట్టుకున్న తర్వాత గరం మసాలా వేసుకొని 5 మినిట్స్ తర్వాత బంద్ చేసి వేడివేడిగా తినేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.